వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రకటించండి భయ్యా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి, గోవధను అధికారికంగా నిషేధించండి. ఇప్పటిదాకా కథలు చెప్పారు, రకరకాల రాజకీయ ఉపన్యాసాలు చేశారు, కానీ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎస్, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఇప్పుడు ఎవరు ఊహించని రీతిలో, అస్సలు ఎవరు అనుకోనేలేదు, ఈ డిమాండ్ ముస్లింల నుంచి వస్తుంది. ఎస్, ముస్లింలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేసేయండి, గోవధను నిషేధించండి, అఫీషియల్గా కీలకమైన చర్యలు తీసుకోండి, కఠినంగా వ్యవహరించండి అంటూ ముస్లిం సంఘాల నుంచే ఇలాంటి డిమాండ్ వస్తుంది. ఎవరైనా ఊహించారా ఇలా జరుగుతుందని? దీని వెనుక రాజకీయ కోణం ఉందా? కేంద్ర ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టే ఆలోచన ఉందా? ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఒక ఉద్యమంగా మారబోతుంది. ఎస్, ముస్లింలు గోమాంసాన్ని బహిష్కరించారు. కొంతమంది బహిష్కరించారేమో, ఇంకా దేశవ్యాప్తంగా ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ బెంగాల్ నుంచి మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్ కూడా పాకింది. గోమాంసాన్ని తిరస్కరించాలని చాలామంది ముస్లింలు ఒక నిర్ణయానికి వచ్చారు. బక్రీద్ సమయంలో గోవులను కూడా ఖుర్బానీ ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే గోమాంసం పట్ల వ్యతిరేకమైన హిందూ సంఘాలు ముస్లింలపై దాడులు, రకరకాల రాజకీయ విన్యాసాలు అన్నీ చేస్తున్నారు. గో రక్షక దళం అయితే దేశవ్యాప్తంగా ఆ సంచిలో ఆవు మాంసం ఉందా, మేక మాంసం ఉందా, ఇంకేమన్నా ఉందా చూసుకోరు. ఓ ముస్లిం కనబడితే దాడి చేయడమే గోవధ పేరుతో జరుగుతున్న అకృత్యాలు ఇవి. కానీ మార్పు మొదలైంది, ముస్లింలలో కూడా మార్పు మొదలైంది. బెంగాల్లో బక్రీద్ సందర్భంగా ఇప్పుడు ముస్లింలు గోవులను కొనబోవట్లేదు. దీని ప్రభావం హైదరాబాద్లో కూడా పడింది. మార్పు చిన్నదే కావచ్చు, కానీ మార్పు మొదలైంది. దీన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కులం, మతం ఇవన్నీ పక్కన పెడితే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింల నుంచే డిమాండ్ రావడం అభినందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఇది అభినందించదగ్గ విషయమే. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని బెంగాల్ నుంచి, యూపీ నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక సంఘాలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక మంది హిందూ సాధువులు కూడా ఇదే రకమైన ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, ఖచ్చితంగా గోమాంసాన్ని నిషేధించాలి. ఇది హిందూ ముస్లిం మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుందని ఈ డిమాండ్ చేస్తున్న వాళ్ళ వాదన కరెక్టే కావచ్చు. గోమాంసం వాడకం బాగా తగ్గిపోయింది. అయితే విదేశాలకు గోమాంసం ఉత్పత్తి చేస్తున్న వాళ్ళెవరు? ఆ కంపెనీలు ఎవరివి? ముస్లింలువా? పట్టుమని 2-3 కూడా ఉండరు. కానీ అత్యధికులు హిందువులే ఈ వ్యాపారం చేస్తున్నారు. భారతదేశానికి విదేశీ మారకం పెద్ద సంఖ్యలో ఈ గోమాంసం వల్ల వస్తోంది. అది గోమాంసం కావచ్చు, పశువులు ఏవైనా కావచ్చు, ఎడ్లు కావచ్చు. మొత్తానికి ఇండియా పెద్ద ఎగుమతిదారు. బ్రెజిల్ను కూడా దాటేసింది. మరి ప్రభుత్వం రాజకీయ ఉపన్యాసాలకే పరిమితం అవుతుందా? నిజంగా గోవధను నిషేధించి గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తుందా? ముస్లింల డిమాండ్, ముస్లింలలో మార్పు మంచిదే. గోవధ ఎంత మాత్రం మంచిది కాదు. ఒక మతం వాళ్ళు దాన్ని, గోవును దేవతగా పూజిస్తే ఇతరులు దాన్ని హింసించడం, ఆహారంగా తీసుకోవడం ఓకే, మంచిది కాదు. కానీ దీన్ని కరెక్ట్గా అమలుపరుస్తారా? ఇప్పుడు కొంతమంది ముస్లింలే ఈ మార్పు కారణం కావచ్చు. రేపు ఇది ఉద్యమంగా మారచ్చు, గోవధను అందరూ తిరస్కరించవచ్చు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తుందా? విదేశాలకు గోమాంసం ఉత్పత్తి ఆపేస్తుందా? ఇలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న వాళ్ళలో అత్యధికులు గోమాంసం విక్రయించే వాళ్ళే, గోమాంసం ఎగుమతి చేసే వాళ్ళే. కోట్లు పెట్టి బాండ్స్ కొన్నారు. మరి ఇవన్నీ ఏమవుతాయి? ఈ వ్యాపారం ఆగిపోతుందా?
ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒక మంచి మార్పు మొదలైంది. ఆ మార్పు ఎవరు ఊహించని విధంగా ముస్లింల నుంచి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. గోమాంసాన్ని నిషేధించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే హిందూ ముస్లింల మధ్య కొంతవరకైనా తగాదాలు తగ్గుతాయి. కానీ రాజకీయానికి ఈ తగాదా అవసరం. మరి బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందా? తీసుకోవాలి భయ్యా. హిందూ ముస్లింలు సామరస్యంగా ఉండాలంటే ఇలాంటి నిర్ణయం బీజేపీ ప్రభుత్వం తీసుకోవాల్సిందే.